ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు BVSS రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివోం అండి. సార్, ముఖ్యంగా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కానీ ఇంతకుముందు వర్క్షాప్ లో కానీ డెబిట్ మేనేజ్మెంట్ అని ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అది చేసుకోకపోతే ఏ విధంగా నష్టపోతారు, ఎన్ని కోట్లు సంపాదించిన వాడైనా ఏ విధంగా నష్టపోతుంటారు, కేవలం 10,000, 20,000, 30,000 సంపాదించే వాడైనా సరే ఎలా లక్షాధికారి అవుతాడు అనే డిఫరెన్స్ చెప్పడం జరిగింది. మరొకసారి మన ఆడియన్స్ కోసం మనీ మేనేజ్మెంట్ అందులో ఉన్న మెలికలు చెప్తారు. శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, డబ్బును ఆకర్షిస్తుంది. సో డబ్బు వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే డబ్బు రావడం వేరు, వచ్చిన డబ్బును ప్రాపర్గా మేనేజ్ చేయడం వేరు. ఇది ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టు. సంపాదించడం తెలిసినంత మాత్రాన అయిపోదు. కాబట్టి అది వడ్డించి వార్పించేంత వరకు మన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ సంపాదించింది తర్వాత తరాల వరకు దాన్ని పదింతలు చేయడం, లేదా పదింతలు చేయకపోయినా సంపాదించిందన్న వేరే వాళ్ళకి ఇవ్వడం, అంటే మన తర్వాత తరాలకు ఇవ్వాలి కదా. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చారు, మనం దాన్ని కనీసం డబులో ట్రిబులో చేయాలి, లేదా టాలెంట్ ఉంటే 100 రెట్లైనా చేసి ఇవ్వవచ్చు. అలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉండవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కౌన్ బనేగా కరోడ్పతి, KBC అనేది ఏదైతే ప్రోగ్రాము అమితాబ్ బచ్చన్ గారు స్టార్ట్ చేశారో ఆ టైంలో కల్లా నేను చెప్పిన మనీ మేనేజ్మెంట్ అనేది సరిగా చేయలేక మైనస్ ఒక 50 కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయారు అమితాబ్ బచ్చన్ గారు. ఎప్పుడు అది? నేను మెడిసిన్ చేసేటప్పుడు బెల్గాంలో ఉన్నాను. అట్ ద టైమ్ 98, 99 ఆ టైంలో, 97, 98 అనుకుంటా. అప్పుడు KBC అనగానే అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. సో ఆ టైంలో ఆయనకి ABCL అని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పెట్టాడు. డబ్బు విపరీతంగా వచ్చేది, ఆయన సూపర్ స్టార్ కదా. కాబట్టి అసలు ఆసియా ఖండంలోనే అంత డబ్బు, అంత పేరు సంపాదించాడు, అంత క్రేజ్ కూడా సంపాదించాడు. కానీ సంపాదించిందంతా ఈ ABCL అనేది పెట్టి పోగొట్టుకున్నాడు. నెంబర్ 1 మనం ఏం నేర్చుకోవాలని అంటే, యాక్టింగ్లో నువ్వు బెస్ట్ అన్నప్పుడు యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టాలి. ప్రొడక్షను, తర్వాత డిస్ట్రిబ్యూషను, ఫిల్మ్ మేకింగ్, ఆల్ ఎంటైర్ డిఫరెన్స్. మీరు బాగా చూడండి, మీరు బాహుబలి తీసిన డైరెక్టరు వరల్డ్లోనే బెస్ట్. నన్ను అడుగుతుంటే జేమ్స్ కెమెరాన్ కన్నా నేను ఇదన్నే అంటాను. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ గ్రాఫిక్స్తో చూపిస్తున్నాడు, ఆయన మైండ్లో ముందు పిక్చర్ రెడీ చేసుకుంటాడు. అసలు సామ్రాజ్యం అనేది ఎలా ఉండాలి, వాటికి మంచి మంచి పేర్లు, శివగామి అని, బాహుబలి అని, ఆ పేర్లు చూడంగానే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. మనం ఎక్కడో పురాణాల్లోకి వెళ్ళిపోయామని అనిపిస్తుంది. అదంతా మైండ్లో ఊహించుకునే శక్తి మనకు వచ్చింది. ఆయన ఎక్కడైనా యాక్టింగ్ చేశారా? లేదు. పోనీ ఎక్కడైనా వేరే వ్యాపారాలు చేశాడా? ఆయనకి ఏది వచ్చో అది చేసుకున్నాడు, టాప్ సూపర్గా ఉన్నాడు. అలాగా ఆయన యాక్టింగ్లో బాగా సంపాదించుకున్న తర్వాత దాన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేద్దామని నేను చెప్పా కదా, అలా చేయాలని. అందులో ఒక పొరపాటు అనేది జరిగి మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయి ఇంకా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు సోనీతో కాంట్రాక్ట్ అయింది. ఏంటంటే KBC. అందులో ఆయన ఒక యాంకర్గా, యాక్టర్గా రాలేదు, ఒక పార్ట్నర్గా వచ్చారు. ఈజ్ నాట్ అన్ యాంకర్, KBC ఈజ్ ద పార్ట్నర్ అన్నట్టు. ఆ పార్ట్నర్తో వచ్చిన కాన్సెప్ట్ హిట్ అయ్యాక ఆయన అప్పులన్నీ పోయి మంచి పొజిషన్కి వెళ్ళి మళ్ళీ ముందున్న పూర్వస్థాయికి చేరుకోగలిగాడు కౌన్ బనేగా కరోడ్పతి. సో ఈ ప్రోగ్రామే ఒక ఉదాహరణ. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎన్నో రెట్లు ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు KBC అంటే పిచ్చి ఉండేది జనాలకి. ఏం క్వశ్చన్ అడుగుతారో అది తెలిసిన వాళ్ళు ఊహపోయి మళ్ళీ దాంట్లో ఏదో మెసేజ్లు పెట్టి చాలా చేసేవాళ్ళు. కొన్ని 100 ఎపిసోడ్లు చూశాను నేను. సో ఇక్కడ అందులో 1 crore ఉన్నప్పుడే అంత క్రేజ్ ఉంది. 5 crores చేశారు దాన్ని. ఆ 5 crores చేసినప్పుడు ఒక సాధారణ SSC టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్, అతను బీహార్ UP అనుకుంటా, అతను 5 crores కొట్టాడండి. 5 కోట్లు అంటే ఆ నాలెడ్జ్ అనేది అఖండం. కాబట్టి టీచర్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకుని 5 కోట్లు తీసుకున్నాక కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు 20,000 జీతానికి. మళ్ళీ ఎందుకంటారు? మేనేజ్మెంట్ మీరు అన్నారు కదా, నిలుపుకోవడం. రావడము అనేది భగవంతుడు ఇవ్వడం అనేది ఆయన బాధ్యత తీరిపోయింది. కానీ నువ్వు దాన్ని నిలుపుకోవాలిగా. నిలుపుకోవాలనంటే ఎక్కడిదెక్కడ లాక్ చేసి పెట్టుకోవాలి, లేదా దాన్ని మంచి పెట్టుబడి పెట్టి డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి. ఇక్కడ తనేం చేశాడనంటే, ఎప్పుడైతే డబ్బులు రాగానే
ఈజ్ బికమ్ ఏ సెలబ్రిటీ. ఏమయ్యాడైనా ఒక సెలబ్రిటీ అయ్యాడు. పేపర్లు టీవీల్లో ఆయన పేరు చెప్పడం చేయడం అనగానే కొంచెం ఛాతి ఒక 2 ఇంచులు పెరగంగానే బయట క్యూ నిలబడి ఉంటారు. ఎవరు? ధర్మాలు దానాలు దానికోసం. నేను చేయమని తప్పడం అనడం లేదు, నీకున్న దాంట్లో 10% చేయమని ఇప్పటికైనా చెప్తాను, ఇప్పటికీ చెప్తాను, నేను కూడా అదే చేస్తాను. కానీ ఈయన 90% చేయడం మొదలుపెట్టారు. ఉన్నదంతా ఇచ్చేయడం, అడిగిన వాళ్ళకందరూ ఇచ్చేయడం, కొన్ని రాంగ్ పెట్టుబడులు పెట్టడం. ఇందాక అన్నాను కదా, అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే తప్పు చేశారో ఇక్కడ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది చేతులు కాల్చుకున్నారు సినిమాలు తీసి. కాబట్టి అలా తీసి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తనకు సంబంధం లేని విషయాల్లో పెట్టడం, వేరే వాళ్ళ చేతిలో మోసపోవడం, అంటే డబ్బు సంపాదించేంత వరకే తెలివి ఉంటే సరిపోదు, వాటిని కాపాడుకునే తెలివి ఉండాలి, వాటిని డబుల్ ట్రిపుల్ చేసుకునే తెలివి ఉండాలి, ఆఖరికి ఉన్నదన్నా వేరే వాళ్ళకి ఇచ్చే తెలివి ఉండాలి. దాన్ని పోగొట్టుకోకూడదు అంటాం కదా. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పోగొట్టుకోకుండా ఉంటే మీరు తెలంగాణలో పుట్టి ఉంటే ఈ పాటికి మీ దగ్గర 10 కోట్లు ఉంటాయి. ఎందుకంటే ఎకరా 2 కోట్లు ఈజీగా ఉంటుంది. కానీ అది మీరు మీ తాగుడుకో లేకపోతే ఫ్రెండ్షిప్కో పండగలకో దావతులకో మీరు అమ్ముకొని ఉంటే ఇంకా మీకన్నా దరిద్రుడు ఇంకొకటి ఉండదు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన తల్లిదండ్రులు చూసి దాచి పెంచి మనకిస్తే దాన్ని మనం ఇంకా పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. సో ఇక్కడ కేబీసీలో ఉన్నటువంటి ఈ టీచర్ యొక్క కథ మనకి ఏమని చెప్తుందనంటే డబ్బు రావడం ఎంత కష్టమో దాన్ని దాచుకోవడం, డబుల్ ట్రిపుల్ చేసుకోవడం అంతకన్నా కష్టం. ఎందుకనంటే డబ్బు వచ్చేంత వరకు ఎవరు ఉండరు. డబ్బు వచ్చాక 24 గంటలు నీ చుట్టూతో వచ్చాక నీకు అది పెడదాం ఇది పెడదాం అని అంటే వచ్చేస్తారు. అంతవరకు దూరంగా ఉన్న బంధువులు కూడా వచ్చేస్తారు, కొత్త కాన్సెప్ట్లు తీసుకొని వస్తారు. ఆ కాన్సెప్ట్లన్నీ మీకోసం కాదు, ఎదగడానికే ఉంటాయి. అయితే సార్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది నిజంగానే మేనేజ్ చేయడం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే ఎటువంటి విధానాలు అవసరం ఉంటాయి? వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, డిఫరెంట్ వర్క్షాప్స్ అనేవి. వీటిలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటారు? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఈ 21st మనము డెబిట్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అని ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. 6 hours క్లాస్లో ఇది ఒక 1 hour టాపిక్ ఉంటుంది. దీని తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి పెట్టి వాళ్ళకు అడ్వైజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఏంటంటే మెంటర్షిప్ అనేది ప్రధానం. అందరికీ ఏదో ఐడియా ఉంది, ఏదో చేయాలి, కానీ ఎలా చేయాలో తెలియదు. ఏదో మనం చేసేయాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనేది తెలియక చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు. ఆ మూడిట్లోనే తప్పులు జరిగి ఉన్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే లీగాలిటీ లేని ప్రోడక్ట్లు డబ్బులు పెట్టి పోగొట్టుకోవడము, లేకపోతే కొన్న ప్రోడక్ట్ని అమ్ముకోలేకపోవడము, ఇలాగా, లేదా వాల్యూ లేని ప్రోడక్ట్ని తీసుకోవడము, ఇలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడండి రాయలసీమలో, 10 కోట్లలో డబ్బు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారని అంటే సంపాదించడానికి పాపం రాత్రి పగలు ఫ్యామిలీనికి పోగొట్టుకుని నిద్ర ఆహారాల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి షుగర్లు స్టంట్లు వేయించుకుని కష్టపడి సంపాదిస్తారు. సంపాదించాక అంత కష్టపడి సంపాదించింది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు 10 నిమిషాల్లో డిసైడ్ చేస్తారు. అది తప్పు. 10 minutesలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు 10 కోట్లు పెట్టుబడిని? కనీసం ఒక నెల ఉండాలి స్టడీ. ఎక్కడైనా మనం పెడుతున్నాం, దీని ఫ్యూచర్ ఏంటి, ఇంతవరకు ఇటువంటివి ఎలా సక్సెస్ అయ్యాయా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక 10 ఏళ్ల తర్వాత ఈ ప్రోడక్ట్కు డిమాండ్ ఉంటుందా, మనం తీసుకునే సైట్ లీగాలిటీగా ఉందా లేదా, ఇవన్నీ ఏమి చూడరు, టక్కని పెట్టేస్తారు. అందరూ చేసే ప్రధానమైన తప్పు ఇదే. కాబట్టి చాలా మంది డబ్బు సంపాదించిన వాళ్ళకంటే డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే దానికేమో సంవత్సరాల తరబడి కష్టపడతారు పాపం, పెట్టేటప్పటికి కొన్ని రోజు ఒక 2 రోజుల్లోనే మొత్తం పోగొట్టేసుకుంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే లక్ష్మి చంచలత్వం నిజమే అనిపిస్తుంది. వచ్చిన దానికి మనం కాపాడుకోవాలనంటే చాలా కష్టపడాలి. ప్లస్ వాటిని మనము ఒకదాంట్లోకి మనం చర్నింగ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే అవి వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు మ్యూచువల్ ఫండ్స్ ఐడియా చూసే ఉంటారు, 5 గుడ్లు ఒకటే దాంట్లో పెట్టుకుంటే డిఫరెంట్ పెట్టండి, ఒకటి మురిగిపోయినా మిగతా వస్తాయని చూపిస్తారు. అలాగే మీ పెట్టుబడిని కూడా కొన్ని పార్ట్స్గా చేయాలి. అంతా ఒకటే చోట పెట్టారనుకోండి, వస్తే జాక్పాట్ వస్తుంది, లేకపోతే మొత్తం పోతుంది. అది రిస్క్. ఎందుకంటే మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ను మనము అసెస్ చేయగలుగుతాం కానీ ఒక అండర్స్టాండ్, ఒక క్యాల్కులేషన్ తీసుకొని కాగలుగుతాము, ఫ్యూచర్కి వెళ్ళి చూడగలుగుతామా? కాబట్టి అలా చూసింటే కరోనాతో ఇంతమంది ఇబ్బంది పడేవాళ్ళు కాదు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఆ అజంప్షన్స్ అవి తీసుకుని ఈ ఫ్యూచర్లో ఇట్టు ఉంటుంది, మన దగ్గర ఉన్న ఒక 100లో ఒక 10 రూపాయలు ఇందులో పెడదాం, ఒక 10 రూపాయలు ఇందులో పెడదాం, మన దగ్గర ఎమర్జెన్సీకి ఒక 10-20 రూపాయలు ఉంచుకుందాం. ఇలాంటి క్యాల్కులేషన్స్ మీకు అన్నీ కూడా డెబిట్ మేనేజ్మెంట్లో వస్తాయి. ఇంకొకటి నేను గొప్పగా చెప్పగలిగింది ఏంటంటే చాలామంది కోట్ల రూపాయలు వడ్డీలు కట్టారు, లక్షల రూపాయలు అప్పుకు, 40-50 లక్షల అప్పుకి 1 కోటి రూపాయలు వడ్డీ కట్టి లాస్ట్కి మళ్ళీ అప్పు అలాగే మిగిలి ఆస్తులు అమ్ముకొని క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అని అంటే అప్పు ఎప్పుడు క్లియర్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలన్నది కూడా ఒక
ట్యాక్ట్ అనేది ఉంటుంది, ఒక మెథడాలజీ అనేది ఉంటుంది, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి ఇది క్యాల్కులేషన్స్ తెలియక మీరు జీవితాంతం సంపాదించిందంతా ఎదుటోడు కూర్చొని వడ్డీ తినడానికి కట్టేస్తుంటారు. ఇది చాలా తప్పు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే నీ శ్రమ, నీ కష్టము నీ పిల్లలకు నీకు ఉపయోగపడాలి. ఎదుటివాడు ఎక్కడో కూర్చొని చిన్న క్యాష్ అనేది ఒక్కటి పని పెట్టుకొని మీ దాన్ని తినడానికి లేదన్నట్టు. సో మీరు దాని నుంచి కూడా బయటపడాలి. షార్ట్ మూమెంట్లో తక్కువ టైంలో మీరు ఈ డెబిట్స్ అనే ఊబి లాంటిది, అది ఒకదానికోటి ఒక పెద్ద గుంత, దాని గురించి ఇంకో గుంత ఇలాగా అందులోనే ఉంటూ ఉంటారు. వాటి నుంచి బయటపడాలని అంటే ద బెస్ట్ టిప్స్ అనేది మనం ఆ గ్రూప్లో క్రియేట్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో 21st నేను కండక్ట్ చేయబోయే క్లాస్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ డెబిట్ మేనేజ్మెంట్ అలాగే మనీ మేనేజ్మెంట్ టిప్స్ తెలుసుకోండి. శివ, వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో ఇలాంటి విషయాలు మర్చిపోకూడదు, తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ వీటిని మీరు యూస్ చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి మీరు కేవలం బివిఎస్ రెడ్డి గారు సార్తో మీరు ట్రావెల్ చేసినట్లయితే వీటన్నిటికీ కూడా మీకు ఆన్సర్లు దొరుకుతాయి. కాబట్టి ఈ ట్రావెల్ అయితే మీరు మిస్ అవ్వద్దు. దానికోసం మంచి కొలాబరేషన్ వర్క్షాప్ అయితే సార్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇందులో పార్టిసిపేట్ చేసి ఇందులో ఒక భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.